ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ నీకు జోహార్లు. స్కూల్కి వెళ్ళవలసిన పిల్లలు ఆటోల్లోనూ స్కూల్ బస్సుల్లోనూ, ఉద్యోగాలకు వెళ్ళవలసిన ఎంప్లాయీస్ మన కార్లలోను టూ వీలర్స్లోను, కొంతమంది అయితే నడిచో, కొంతమంది సైకిల్స్ మీద వెళ్తూ మార్నింగ్ టైమ్స్లో ఈవినింగ్ వదిలేసిన టైంలో చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారండి. దీనికి కారణం ఎవరు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్లో లేదంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళొకలే కాదండి, మనం కూడా ఏ ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చిన్నప్పటి నుంచి రోడ్డుకి ఎడమవైపే నడాలి లాంటి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని రూల్స్ మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎవరండి ఆ రూల్స్ పాటిస్తున్నారు? రోడ్డుకి ఒక డివైడర్ ఉంటే డివైడర్ పక్క ఎడమవైపు వాళ్ళు వెళ్ళాలి, కుడివైపు వాళ్ళు రావాలి. ఈ సెంటర్ రోడ్లు హెవీ వెహికల్స్ కానీ పెట్టారు. ఎవరైనా పాటిస్తున్నారా? సెంటర్ రోడ్లోంచి హెవీ వెహికల్ వెళ్ళిపోతున్నాయి, టూ వీలర్స్ వెళ్ళిపోతున్నాయి, కార్లు వెళ్ళిపోతున్నాయి, స్కూల్ బస్సులు వెళ్ళిపోతున్నాయి, అన్నీ కూడా అందులోంచి వెళ్ళిపోతున్నాయి. పోనీ ఇటు సైడు అటు సైడు కుడి ఎడమ వైపుల వైపు ఎవరి రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారంటే లేదు. విచిత్రంగా ఎంత దూరమైన రాంగ్ రూట్లలో వస్తున్న వాళ్ళు బోల్డ్ మంది. ఏది ఆ ఉదయం ఈవినింగ్ టైంలో కూడా ఉత్తప్పుడంటే ఏదో కొంత పర్వాలేదు, ఆ ట్రాఫిక్ టైంలో రివర్స్ రోడ్డుకి రివర్స్లో వస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈవెన్ ఆటోలు కూడా వచ్చేస్తున్నాయి రివర్స్లో. దానివల్ల ఎంత ట్రాఫిక్ ఆగిపోయి ఎంత టైం వేస్ట్ అయిపోతుందో. దానికి తోడు సెల్ ఫోన్లు మాట్లాడుకొని స్కూల్ బస్సులు, ఆటోలు, టూ వీలర్సు రోడ్డు క్రాస్ చేస్తూ నడుచుకెళ్తున్న వాళ్ళు కూడా సెల్ ఫోన్లే. ఎవడు ఆరని కొడుతున్నాయని పడదో ఈడు దోవమ్మటి ఈడు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో ట్రాఫిక్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వట్లేదు. దీనికి తోడు ఈ కుడి ఎడం వైపు నుంచి రివర్స్లో వస్తున్న రాంగ్ రూట్లో వస్తున్న వాళ్ళు కూడా విచిత్రంగా సెల్లలు మాట్లాడుకొని వచ్చేస్తున్నారు. వచ్చేదే రాంగ్ రూటు, దానికి తోడు సెల్ ఫోన్ డ్రైవింగ్. మరి పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు? రోజుకి ఎంతమందికి మన ఫైన్లు పడుతున్నాయి? ఆ దేవుడికే తెలియాలి. ఆ భగవంతుడే ఈ జనాలను కాపాడాలి. ఈ జనాల్లో మార్పులు వస్తే కానీ వేవిరావు. ఎవరు రూల్ ఆడు పాటిస్తే ఎంత చక్కగా ఉన్నాం. జనాల్లో నిర్లక్ష్యం పెరిగిపోయి ఇంకా ముందు ఇంకా ఘోరాలు జరిగిపోతాయి. మన 1 కిలోమీటర్ వెళ్ళాలంటే 4-5 గంటలు పట్టి రోజులు అతి త్వరలోనే వచ్చేస్తాయి. ఈ సిస్టమ్ కనుక మారకపోతే ఎవరు మారుస్తారు? ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి టీఎన్ శాసన్ లాంటి ఒక పర్ఫెక్ట్ మ్యాన్ రావాలి. వస్తే మారుతుందేమో చూద్దాం. ఇదే వేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి.